మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం ఏం చేస్తామంటే, చిన్న ఒక బొక్క కొట్టేసేసి, ఆ బొక్క ద్వారానే మనము ఈ పేగుల్ని లోపలికి లాగేసి, ఇక్కడ ఒక జాలి ఎయడం జరుగుతుంది. యూజువల్‌గా అందరూ ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే, బయట నుంచి కోత పెట్టేసేసి, జాలి కూడా చర్మం కిందనే పెడుతూ ఉంటామన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే, ఓసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ప్లస్ పైపు పెడతాము. దీనివల్ల ఒక వారం, 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. డ్రెస్సింగ్స్ చేయించుకోవాలి. రికరెన్స్ రేట్ ఎక్కువుంటుంది. అండ్ 2 వైపులా ఒకసారి చేయనీకి రాదు. సో, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే ఏదైతే లాప్రోస్కోపిక్ మెథడ్ ఉందో, 2 వైపులా ఉంటే 2 వైపులా ఒకటే సిట్టింగ్‌లో చేయొచ్చు. ఎంత పెద్ద ఓపెనింగ్ ఉన్నా గానీ, పేగులు అతుక్కున్నా గానీ, మనం డివైడ్ చేయనీకొస్తుంది. పేగులను వెనక్కి లాగేసి, అక్కడ పెద్ద మెష్ ఏయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రికరెన్స్ రేట్ తక్కువుంటుంది. ఇన్ఫెక్షన్ రేట్ తక్కువుంటుంది. ఎందుకంటే మనం బయట ఏయట్లేదు, లోపలేస్తున్నాం కాబట్టి. అండ్ లోపల కూడా పేగులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఏమన్నా అతుకులైనయా? అబ్‌స్ట్రక్షన్‌లో ఉందా? పేగులు ఏమన్నా కుళ్ళిపోయినాయా? ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుందన్నట్టు. అంటే 2 వైపులా కూడా చేయడానికి ఒకటే సిట్టింగ్‌లో 2 వైపులా చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో, చేసిన తర్వాత అసలు రీజన్ ఏంది? మనం ఈ హెర్నియా రావడానికి రీజన్ ఏందనేది కూడా గుర్తుపట్టి, ఆ రీజన్‌ని కూడా మనము దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడం వల్ల అంటే కాన్‌స్టిపేషన్ ఉంటే కాన్‌స్టిపేషన్‌ని రిలీఫ్ చేయడము. ఒకవేళ మూత్రానికి సంబంధించిన బాధలేమన్నా బీపీహెచ్ లాంటివి ఉంటే టాబ్లెట్ ఇయడం, లేకుంటే ప్రోస్టేట్ సర్జరీ చేయడం గానీ, టర్ప్ సర్జరీ గానీ ఇట్లాంటివి చేయడము. లేకుంటే దగ్గు విపరీతంగా ఉంటది. టీబీ దగ్గా? లేకుంటే బ్రాంకియల్ ఆస్తమానా? లేకపోతే సీఓపీడీనా? లేకపోతే ఏంటి అనేది చూసుకోవడం. ఇట్లాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హెర్నియాలు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నట్టు.